అప్పుడు తండ్రిని సింహాసనం మీద నుంచి తిప్పాడు. తానే రాజయ్యాడు. అతను ఎంతో క్రూరుడు, కఠినాత్ముడు, నిర్భయుడు. మధురలో అందరూ అతని క్రూర దుష్ట ప్రవృత్తిని చూసి భయపడేవారు. కానీ ఒకే ఒక వ్యక్తిని మాత్రం అతను అమితంగా ప్రేమించేవాడు, ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. ఆమెనే అతని సహోదరి దేవకి. దేవకి వివాహం వాసుదేవుడు అనే ఒక యదువంశరాజుతో నిశ్చయమైంది. నువ్వు వెళ్ళిపోయాక ఈ రాజమహల్ అంతా శూన్యంగా ఉంటుంది దేవకి. వివాహం ధూమ్ధాంగా జరుగుతుంది. దేవకి వెళ్లిపోతుంటే నా మనసుకు చాలా బాధ కలుగుతోంది. నేను దేవకిని అత్తవారింటికి సాగనంపి వస్తాను. వివాహానంతరం కంసుడు తన సోదరు దేవకి ఇంకా బావ వాసుదేవుడిని అత్తవారింటికి సాగనంపడానికి వెళుతూ ఉంటాడు. వారు ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో హఠాత్తుగా ఆకాశవాణి పలుకుతుంది. హే క్రూర కంస, నీవెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? తస్మాత్ జాగ్రత్త. ఏ సోదరినైతే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో ఆమె కడుపున పుట్టే 8వ సంతానం నీ మృత్యువుకు కారణమవుతుంది. దేవకీ పుత్రుడు నా మృత్యువుకు కారణమెలా అవుతాడు? అలా అయితే నేను దేవకినే సంహరిస్తాను. ఆకాశవాణి మాటలు విన్న కంసుడు దేవకిని వధించడానికి సిద్ధపడతాడు. 8వ సంతానం జన్మించేలోపే నేను ఈమెను వధిస్తాను. కంస, నువ్వెంతటి మహాపాపం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. నీ ప్రియమైన చెల్లెల్ని నువ్వే వధిస్తావా? ఇది అన్యాయం, మహాపాపం. నువ్వు దేవకిని వదిలి పెడతానంటే నేను నీకు మాటిస్తున్నాను. మాకు పుట్టిన ప్రతి బిడ్డను నేనే స్వయంగా తెచ్చి నీకు ఇచ్చి వేస్తాను. నన్ను నమ్ము. సరే, అయితే నేను దేవకిని విడిచిపెడతాను. కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. తన సైన్యాన్ని తిరిగి మధురకు వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు కంసుడు. వారు మధుర చేరుకున్నాక దేవకి వాసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. దేవకికి మొదటి బిడ్డ జన్మించగానే ఆ శిశువుని తీసుకుని వాసుదేవుడు కంసుని వద్దకు బయలుదేరతాడు. శిశువుని చూశాక కంసుని మనసులో ప్రేమ భావన పుడుతుంది. కంసుడు, ఈ శిశువు నన్నేం చేశాడు? నాకు ఆపద 8వ శిశువుతో కదా. కంసుని మనసు మారుతుంది. నీ శిశువుని తీసుకువెళ్ళు. ఇది విధిపూర్వకంగా జరగడం లేదు. కంసుని మనసులో ప్రేమ భావన ఏర్పడితే భగవంతుడు ఎలా అవతరిస్తాడు? నారదుడు కంసుని కలవడానికి వస్తాడు. ఆయన చేతిలో ఒక కలువ పువ్వు ఉంటుంది. కంస, ఒక విషయం చెప్పు. ఈ పుష్పంలో మొదటి రేఖ ఏది? 8వ రేఖ ఏది? దీనిలో ప్రతి రేకు మొదటిదే, ప్రతి రేకు 8వదే. మరి ఆ ఆకాశవాణి ఎలా లెక్కించిందో నీకెలా తెలుసు? ఈ పుష్పంలాగానే ఆ మొదటి సంతానమే 8వ సంతానమేమో. కంసుడు కారాగారానికి వెళతాడు. దేవకి, నాకు ఆ శిశువుని ఇవ్వు. కంసుడు దేవకి వద్ద నుంచి శిశువును లాక్కుంటాడు. శిశువు కాళ్ళు పట్టుకొని గాలిలోకి లేపి కింద పడవేస్తాడు. ఆ శిశువు వెంటనే మరణిస్తుంది. ఆ తర్వాత కంసుడు 7 శిశువులను కూడా ఇలాగే వధిస్తాడు. కాలం గడుస్తుంది. దేవకి 8వసారి గర్భవతి అవుతుంది. పుట్టబోయే ఈ 8వ శిశువు కూడా వధింపబడుతుందా? హే విష్ణు భగవాన్, ఏదైనా చమత్కారం చేయి ప్రభు. ఆ క్రూర కంసుడి నుంచి మా శిశువును రక్షించు. శ్రావణ మాసం అష్టమి తిథి. మధురలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. హోరున వర్షం కురుస్తుంటుంది. ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడి ఉంటుంది. దేవకి 8వ సంతానం యొక్క గర్భవతి. విష్ణు భగవానుడు హఠాత్తుగా వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు. వాసుదేవ, నీ కోరిక నెరవేరుతుంది. నేను మీ బిడ్డగా జన్మిస్తాను. వాసుదేవ, నీవు ఆ బిడ్డను ఇక్కడి నుంచి గోకులానికి తీసుకుని వెళ్ళు. అక్కడ నందునికి పుట్టిన శిశువుతో మార్చు. ఇలా చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానమైపోతాడు. మధ్యరాత్రిలో దేవకికి ఒక బాలకుడు జన్మిస్తాడు. చూడు దేవకి, సంఖ్యలు విడిపోయాయి. ఇది ఏదో మాయలా ఉంది. త్వరగా ఆ శిశువును నాకివ్వు దేవకి. నేను శిశువును నా మిత్రుడు నందుని ఇంటికి గోకులానికి తీసుకుని వెళతాను. వాసుదేవుడు గోకులానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. సైనికులంతా గాఢంగా నిద్రపోతుంటారు. పిల్లవాడిని జాగ్రత్తగా గంపలో పెట్టుకుని వాసుదేవుడు గోకులానికి బయలుదేరతాడు. వాసుదేవుని వెనుక శేషనాగు వెళ్తుంటుంది.
అది విష్ణు భగవానుని శేషతల్పంగా వైకుంఠంలో ఉంటుంది. శిశువును తన పడవతో మూసి ఉంచి వర్షం పడకుండా కాపాడుతుంది. వాసుదేవుడు త్వరగా యమునా నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఆశ్చర్యకరంగా యమునా నది ఆయనకు దారి ఇస్తుంది. వాసుదేవుడు గోకులానికి చేరుకుంటాడు. అక్కడ నందిని భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. వాసుదేవుడు కృష్ణుణ్ణి ఆ ఆడపిల్ల జాగాలో ఉంచుతాడు. ఆమెను మెల్లగా తన చేతులలోకి తీసుకుంటాడు. తర్వాత కారాగారానికి తిరిగి వచ్చేస్తాడు. ఆయన తిరిగి రాగానే జైలు తలుపులు మూసుకుపోతాయి. శిశువు ఏడుపు విన్న సైనికులు నిద్ర మేల్కొంటారు. శిశువు రోదన విన్న భటులు వెంటనే ఆ వార్తను కంసునికి చేరవేస్తారు. కంసుడు వెంటనే జైలులోని దేవకి వద్దకు వస్తాడు. దేవకి, ఆ శిశువును ఇవ్వు. ఈ శిశువు ఒక ఆడపిల్ల. నీలాంటి యోధుడిని ఒక కన్య ఏమి చేయగలదు? ఈమెను విడిచిపెట్టండా. కాని కంసుడు ఆమె వినతిని వినిపించుకోడు. అతను ఆ శిశువును తన చేతిలోకి తీసుకోగానే ఆ శిశువు అతని చేతిలోంచి జారి గాలిలోకి ఎగురుతుంది. అరే ఓ దుష్ట కంస, ఒక అమాయకపు శిశువును చంపడం గొప్ప అనుకుంటున్నావా? నిన్ను వధించేవాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతను నిన్ను కనిపెడతాడు. నీ పాపాలన్నిటికీ శిక్ష విధిస్తాడు. ఇలా చెప్పి దుర్గాదేవి అంతర్ధానమైపోతుంది. ఆ మాటలు విన్న కంసుడు భయభీతుడవుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని జననం జరుగుతుంది. ఇప్పుడు మీ కన్నయ్యకి కూర్చోవడం వచ్చేసింది. ఇక్కడి నుంచి అమ్మ పనులు చేసుకుంటుంటే కన్నయ్య పక్కనే కూర్చుంటాడు. ఎంత చక్కగా కూర్చున్నాడో చూడండి నా కన్నయ్య. మీ నాన్న కాస్త ఎక్కువగానే పనిలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీరు కూడా పనిలో పడిపోయారా? మరి నాతో ఆడుకునేది ఎవరు? కన్నయ్య, కృష్ణ, ఇదిగో వదిన, విజయ పోయి తీసుకొచ్చాను. ఇక త్వరగా వెళ్ళి కూరగాయలు కూడా తెస్తాను. మంచిదైంది. ఆడుకుంటుంది. అరే ఇదేంటి, మళ్ళీ కంకణాలు తీసేసావా? చాలు చాలు కన్నయ్య, నాకు చేయాల్సిన పని చాలా ఉంది. నీతో ఆటలో మునిగేలా చేయకు. తను కూడా పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నేనేం చేయను? అందరూ పనిలో ఉన్నారు. ఎవ్వరికీ నా కోసం సమయమే లేదు. అంటే ఇప్పుడు వీళ్ళ ధ్యాస మళ్లించాలంటే నేనేదో ఒకటి చేయాల్సిందే. నందుల వారు, జానకి, చూడు నా కన్నయ్య మోకాళ్ళపై పాకుతున్నాడు. బాగుంది కన్నయ్య, అలాగే రా. ఇదే కదా మీ అందరికీ కావాల్సింది. రా కన్నయ్య, రా రా, అమ్మ దగ్గరికి వచ్చేసి. కన్నా రా, మీ నాన్న దగ్గరికి వచ్చి రా. నేను చెప్పాను కదా నాన్న, త్వరలోనే ఈ సంసారిక మాయ చుట్టేస్తుందని. ఇక మీరు అంతా మర్చిపోతారు. చూసావా నా కన్నయ్యని? ఇప్పుడే పారాడటం నేర్చుకున్నాడు. ఇంట్లోనే ఎంత ప్రావీణ్యుడైపోయాడు. ఆహాహాహా, నీ కన్నయ్య, నా కన్నయ్య, నా పోలికలే వాడికి. అందుకే ఇంతలోనే అంత ప్రావీణ్యుడైపోయాడు కదా కన్నయ్య. రా. కన్నా, వచ్చి మీ నాన్న దగ్గరికి వచ్చి.
ఇష్టంగా అమ్మ దగ్గరికి వస్తున్నాడు. వచ్చే కన్నయ్య. నేనేం చేశాను? నేను కూడా పిలుస్తున్నాను అంతే. రాకనయ్య. ఇక మీరిద్దరూ గొడవ పట్టం మొదలెట్టకండి. కన్నయ్యకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వస్తాడు. చూసుకోండి. యశోదా, ఇదెక్కడి పోటీ పెడుతున్నావు నువ్వు? ఏ నీకు నమ్మకం లేదా? కన్నయ్య మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడేమో. మీ దగ్గరికి కూడా రావచ్చు కదా. లేదా ఓడిపోతారని భయంగా ఉందా? అస్సలు లేదు. కన్నయ్య వస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. రాకనయ్య. ఇది కదా సంగతి. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. రారా కన్నయ్య, రామ్మా. నీ ముద్దుల అమ్మ దగ్గరికి వచ్చేసి నాన్న వేలు పట్టుకున్నావు కదా నువ్వు. నీతో కూడా ఉంటానని మాటిచ్చాను. వచ్చి మీ నాన్న దగ్గరికి. అరే ఇదేంటి, నన్ను ధర్మ సంకటంలో పడేస్తున్నారు. కన్నయ్య, మీ అమ్మ దగ్గరికి వస్తావు కదా, అవునా? రా. లేదు కన్నయ్య. కన్నయ్య, మీ నాన్న దగ్గరికి వచ్చేస్తావు కదా, వచ్చే. చూస్తుంటే నందన్నయ్య గెలుస్తాడనిపిస్తుంది ఇవాళ. ఆహాహాహా, నీకు పెద్ద తెలుసు నందన్నయ్య గెలుస్తారని. కన్నయ్య నన్ను వదిలి ఎక్కడికి నువ్వు వెళ్తాడు అసలు? అవును, నువ్వు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాలి కదా, వెళ్ళు. ఇదిగో వెళ్తూనే ఉన్నాను. కన్నయ్య, కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? యశోదమాత, దురిష్టుడి ముద్దు మాటలు ఎంత వినినా తన్వి తీరదనుకో. యశోదమ్మా, హా యశోదమ్మా. కాంతమ్మని ఎందుకు ఈ చిటపటలు చిరుబట్లు? ఎందుక ఇక్కడ మీ చిన్ని కృష్ణాలని తారస్థాయి చేరి మా జీవితాలు మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరవశంలో మునిగి ఉన్నారా? కాంత, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు. చెప్తా విను. అదుగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు చూడు. కన్నయ్య, నిన్ను చిలిపి కన్నయ్య. మరి ఇదేంటే వెన్న? నాకు తెలియకుండా వెన్న మొత్తం తినేసి తెలియదంటావా నిన్ను? కన్నయ్య, ఇదంతా చేసి నువ్వే కదా నిన్ను. చూసావా, ఇంకో ఇంట్లో చేసిన అల్లరి చూడు. ఇది నాకుండాలి కదా, ఇక్కడికెలా వచ్చాయి? లక్ష్మి, వసే లక్ష్మి. ఏంటక్క, నాకుండాలి నీ ఇంటి ముందు ఎలాగున్నాయే? ఏమో అక్క, నాకు తెలీదు. నాకుండా దొంగలిచ్చింది నువ్వే కదా అక్క. నిజంగా నాకు తెలీదు అక్క. నిన్ను కన్నయ్య, ఇదంతా చేసింది నువ్వే కదా. నిన్ను చూసావా తల్లి, ఎన్నని చెప్పేది, ఎంత చెప్పేదమ్మా మా బాధ. బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా వెనకేసుకొస్తే మేము ఈ నగరంలో ఉండలేము. కాంతో, వదిలేసి వెళ్ళిపోతాం. కాంతో, కాంతో. తల్లి, నా కన్నయ్య చూసాడా? అమ్మా, అమ్మా, ఏంటి నాయనా? తమ్ముడు మనతున్నాడమ్మా. ఎంత చెప్పడం మనట్లేదు. అవునా? అవునమ్మా, వెన్నతో పాటు మందుకు కూడా అలవాటయ్యాడా? కన్నయ్య,
కన్నయ్య అమ్మా అమ్మా కన్నయ్య కృష్ణ 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 ఎక్కడా కనిపించట్లేదే కృష్ణ 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 నీ వేణుగానానికి ఈ ప్రకృతి పరవశించిపోతుంది. ఈ వేణుగానాన్ని నాకు నేర్పించవా కన్నయ్య? ఇదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ముందుగా ఎవరైతే ఆ చెట్టు ఏమి గోకుల వాసుల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధారిణి అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దానిని పూజిస్తున్నారు. నా శక్తి వీళ్లకు చూపవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాలారా, ప్రళయ గర్జన భీకరవాణితో గోకులాన్ని ముంచెత్తండి. మీరు పూజించిన ఈ గోవర్ధనగిరియే మిమ్మల్ని కాపాడేది. కృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చిన మాట నమ్మిపోదు. నేను ఇంటినంత తేలిక అర్థం చేసుకోవడం నాలో నాతులు నాకు సాధ్యమా? కృష్ణ